ఒక ఓటర్ లిస్ట్ అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంత అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ రాజకీయాలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర సంస్థ ఎలక్షన్ కమిషన్. ఏ రాజకీయ పార్టీకో ఏ ప్రభుత్వం యొక్క కనుసైగల్లో పనిచేసేటువంటి సంస్థ కాదు. దురదృష్టం ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీని మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నము ఆ పార్టీ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఏ రకంగా బురద జల్లుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. నేను బాంబులేస్తా, అటం బాంబులేస్తా, నేను తుఫాన్ సృష్టిస్తా, ప్రళయం సృష్టిస్తా అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ రకంగా నవ్వుల పాలయ్యాడో మనం చూసాం. ఏదైతే ఆయన చెప్తున్నాడో ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడో దాన్ని ప్రక్రియ చేయడం, సరిగ్గా చేయడం కోసమే ఎలక్షన్ది ఎస్ఐఆర్. మన తెలంగాణలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గుండెలు బాదుకుంటున్నాయి. ఎందుకు ఎస్ఐఆర్ వస్తే ఆందోళన చెందుతున్నాయో నాకైతే అర్థం కావాలి. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి. ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు, ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తూ ఉంది. ఈరోజు మనం చూసాం అనేకమైనటువంటి మన హైదరాబాద్లోని రోహింగ్యాలు కానీ, పాకిస్తాన్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కానీ, లేక బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ కోట్లల్లో కేసులు ఉన్నాయి. కొంతమంది జైల్లో ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు ఐడి కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కొంతమందికి బ్యాంకు లోన్లు తీసుకున్నారు. దాని గురించి మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి స్వయంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్న ఒక ముస్లింల సమావేశం పెట్టి మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఓట్లన్నీ పోతాయి, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే విధంగా ఇటీవల పబ్లిక్ గార్డెన్ దగ్గర మీటింగ్ పెట్టి ముస్లింలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం, ఎస్ఆర్ ప్రక్రియను దెబ్బతీసేటువంటి ప్రయత్నం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.